మెగా టీఎస్సీ 2025కు వివిధ కేటగిరీ ఉపాధ్యాయ పోస్టులకు సిద్దమవుతున్న విద్యార్థులకు కీలకమైన పేపర్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. దీన్ని తరగతి గదికి అన్వయించి అధ్యయనం చేస్తే మంచి మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. సమగ్ర ప్రిపరేషన్ను 2 భాగాలుగా చేసుకోవాలి. ముఖ్యమైన అంశాలు లోతుగా చదవాలి. ప్రతి పాఠానికి సంబంధించి గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నను సాధన చేయాలి. చివరి 2 వారాల్లో ఇంతవరకు చదివిన మెటీరియల్ను మాత్రమే పరిశీలించాలి. ముఖ్యంగా పాఠ్యపుస్తకాల్లోని ప్రతి వాక్యాన్ని క్షుణ్ణంగా, ప్రతి పదాన్ని అవగాహన చేసుకుంటూ చదవాలి. పరీక్షకు తక్కువ రోజులే ఉన్నందున కొత్త మెటీరియల్ చదివితే పట్టు సాధించడం కష్టమవుతుంది. స్కూల్ అసిస్టెంట్స్ పరీక్షకు సిద్దమవుతున్న విద్యార్థులు అభ్యసనం, వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, మూర్తిమత్వం అనే పాఠాంశాలను తరగతి గది సందర్భాలకు అన్వయిస్తూ చదవాలి. వీరికి 10 ప్రశ్నలు 5 మార్కులకు ఉంటాయి. సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష విద్యార్థులకు 16 ప్రశ్నలు 8 మార్కులకు ఉంటాయి. వీరికి అభ్యసనం, వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, మూర్తిమత్వం, పెరుగుదల వికాసం అనే పాఠ్యాంశాలను తరగతి గది సన్నివేశాలను అధ్యయనం చేసుకుంటూ చదవాలి. ముందుగా అభ్యసనం. డిఎస్సి పరీక్షల్లో ఇది అతి ముఖ్యమైన పాఠ్యాంశం. ఎక్కువ ప్రశ్నలు దీని నుంచే వస్తాయి. ఇందులో అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, స్మృతి, విస్మృతి, అభ్యసన బదలాయింపుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యసన సిద్ధాంతాల్లో శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, యత్నదోష అభ్యసనం, అంతరదృష్టి అభ్యసనం, పరిశీలన అభ్యసనం, సాంఘిక సాంస్కృతిక అభ్యసనం అతి ముఖ్యమైనవి. అభ్యసన కారకాల్లో ప్రేరణ, సంసిద్ధత, పరిపక్వత అంశాలను చదవాలి. అభ్యసన బదలాయింపుల్లో సమరూప మూలకాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, సమగ్రాకృతి సిద్ధాంతం, అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్శ్వ బదలాయింపులను చదవాలి. వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ. ఈ పాఠ్యాంశం నుంచి వైయక్తిక భేదాలు, రకాలు, ప్రజ్ఞ నిర్వచనాలు, లక్షణాలు, ఏకకారక, ద్వికారక, బహుకారక, సామూహిక కారక సిద్ధాంతాలు, ప్రజ్ఞ స్వరూప నమూనా సిద్ధాంతం, బహుళ ప్రజ్ఞ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ప్రజ్ఞ పరీక్షలు, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు, సృజనాత్మకత, ఆలోచన, వివేచన సంబంధిత అంశాలను కూలంకషంగా తరగతి గదికి అన్వయిస్తూ చదవాలి. ఇక తదుపరి అంశం మూర్తిమత్వ వికాసం. మూర్తిమత్వ నిర్వచనాలు, కారకాలు, రూప సిద్ధాంతాలు, లక్షణాంశ సిద్ధాంతాలు, మనోవిశ్లేషణ సిద్ధాంతం, మనోసాంఘిక వికాస సిద్ధాంతం, మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, సంఘర్షణ, కుంటనం, ఒత్తిడి, వ్యాకులత, విషమయోజనం, రక్త తంత్రాలు, మూర్తిమత్వ శోధికాలు, నిర్ధారణ మాపనాలు, రోషాక్షిర మారకల పరీక్ష, టీఏటీ, సిఏటీ, సన్నివేశ పరీక్షలు, పద సంసర్గ పరీక్షలు, వ్యాకరణ రూప పరీక్షలు లాంటివి అంశాలను సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా తరగతి గదికి అన్వయిస్తూ అభ్యసించాలి. తరువాతి అంశం పెరుగుదల వికాసం. ఈ పాఠ్యాంశాన్ని సెకండరీ గ్రేడ్ విద్యార్థులు అభ్యసించాలి. దీనిలో సంజ్ఞానాత్మక వాదాన్ని మాత్రమే స్కూల్ అసిస్టెంట్స్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కూడా అభ్యసించాలి. దీనిలో పెరుగుదల వికాసం భావన భేదాలు, పరిపక్వత, వికాస నియమాలు, వికాస దశలు, అందులోని ముఖ్యాంశాలు, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, నైతిక వికాస సిద్ధాంతం, భాషాభావన సిద్ధాంతం, వ్యక్తి కేంద్ర సిద్ధాంతం, అనుభవపూర్వక అభ్యసన అంశాలను లోతుగా తరగతి గదికి అన్వయించి చదవాలి. మెగా డిఎస్సి 2025 రాస్తున్న అభ్యర్థుల కోసం ప్రతిరోజు మన ఈనాడు ప్రతిభ ఈ పేపర్లో కంటెంట్, మెథడాలజీ మరియు బిట్ బ్యాంక్ రోజుకొక అంశాన్ని అందిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు www.eenaduprathibha.net సైట్కు వెళ్లి ఈ పేపర్ను రోజు చదువుకోవచ్చు.